కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కవిత ట్వీట్ చేశారు. ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఇటు కవిత ట్వీట్ చేసింది. ఎక్కడా కూడా నాన్న అనే పదం లేకుండా కవిత విషెస్ని చెప్పడంపై మొత్తానికైతే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇటు కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత ట్వీట్ చేయడం, అలాగే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఆ ట్వీట్ వైరల్గా మారింది. కవిత ట్వీట్ వైరల్గా మారడంతో ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు దానిపైన ఆ ట్వీట్ పైన దాడులు చేస్తున్నారు, ఇటు కవిత పైన కూడా దాడులు చేస్తున్నారు. ఒక్కసారి ఆ ట్వీట్ మనం విజువల్లో చూస్తున్నాము, మీకు అది ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఎక్కడ నాన్న కానీ లేకపోతే తండ్రి గారికి కానీ అంటూ ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ ఫోటో కూడా ఎక్కడా వాడలేదు. మొత్తానికైతే దీని మీద అన్ని రకాల డిస్కషన్స్, అంటే ఇటు సోషల్ మీడియాలో డిస్కషన్స్ అవుతున్నాయి, డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి, పాజిటివ్, నెగిటివ్, అలాగే ఇటు న్యూట్రల్గా కూడా సెంటిమెంట్స్ ఉన్నాయి. సో మొత్తానికైతే కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. దీనికి సంబంధించి ఫస్ట్ ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు. ఒక్కసారి ఇటు సోషల్ మీడియాలో ఎలాంటి ట్వీట్స్, ఈ ట్వీట్ పైన ఎలాంటి రెస్పాన్సెస్ వచ్చాయి, ఎలాంటి కామెంట్స్ వచ్చాయి ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే బివి ప్రసాద్ రెడ్డి ట్వీట్ చేశారు. మా తండ్రి గారైనా అనే మాట రాలేదు, మనస్సు కలగలేదంటే మరి మనస్సు ఎంత విరిగిపోయింది, ఎంత ముక్కలైంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చెడ్డవారు, నీచులు, రెడ్లైన ఈ బాధను వారిని ముంచడానికి లేదా చెడు చేయడానికి వాడుకోకుండా చూడండి అంటూ మొత్తానికైతే ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి కవిత మనసు గాయపడింది, ఎంత గాయపడి ఉంటే కానీ తండ్రి అన్న పదం వాడలేదు అంటూ ఇటు ఒకరు ట్వీట్ చేశారు. అలాగే ఇటు షాంక్స్, బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్ అనుకోవచ్చు, ఇటు బీఆర్ఎస్ పదవి లేకపోతే తండ్రి ఫోటో కూడా ఉండదు అంటూ విమర్శిస్తున్నారు. సో మొత్తం మీద పదవి లేకపోతే తండ్రి ఫోటో కూడా ఉండదు అంటూ విమర్శిస్తున్నారు. ఇటు శివరాం రెడ్డి కంచర్ల మరొకరు ట్వీట్ చేశారు. దానిపైన ఇటు గొప్ప కూతురు అనిపించుకున్నావు అక్క, ఈ ఒక్క పోస్టుతో కనీసం నాన్న అనడానికి కూడా మనసు రాలేదు అంటే నీ ఆలోచన విధానం ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. నీ పేరు చివరన ఉన్న కల్వకుంట్ల అని తీసేసి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు నీ స్థానం ఏంటో. మొత్తానికైతే కేసీఆర్ లేకపోతే కవిత లేదు అసలు అన్న విధంగా ఇటు ట్వీట్ చేశారు. మరొకరు అన్నింటికన్నా ముందు ఫాదర్, ఒక తండ్రిగా తనని గౌరవించాలి, ఒక తండ్రిగా తనని అడ్రస్ చేయాలి కదా అంటూ మరొకరు ఎస్కే జల్సా మొత్తానికైతే దీనిపైన స్పందించారు. సో డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ రెస్పాన్సెస్ వచ్చాయి, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇటు ఓజాస్ గంభీరా, ఒక్కసారి మనం చూస్తే ఓజాస్ గంభీరా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటా మోస్ట్లీ. ఇటు నిన్ను పార్టీ నుంచి 2014లోనే తీసేయాల్సింది, చాలా పెద్ద తప్పు చేశారు కేసీఆర్ గారు. మెనీ థింక్ దాట్ యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దేర్ లాస్ అండ్ మైట్ బి ట్రూ. సో 2014లోనే నేను పార్టీలో అసలు చేర్చకుండా ఉండాల్సింది, చాలా పెద్ద మిస్టేక్ చేశారు కేసీఆర్ గారు, అసలు నేను పార్టీలో ఉంటే బాగుండేది, బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా నువ్వే కారణం అంటూ మరొకరు చెప్పారు. ఇటు మహేష్ గౌడ్ ట్వీట్ చేశారు. ఒకసారి మనం చూస్తే చీ నీలాంటి కూతురు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సో మొత్తం మీద ఇటు ఫాదర్కి అలాగే ఇటు కూతురికి ఉన్న రిలేషన్స్ మొత్తం దాని గురించి మాట్లాడుతున్నారు. మరొకరు ఇటు రాణీదేవి, మా నాన్నగారు అని పెట్టు అక్క, ఎందుకు ఇవన్నీ. సో మొత్తానికైతే పొలిటికల్గా ఎలాంటి మీకు ఆస్పిరేషన్స్ ఉన్నా ఏమున్నా కానీ అట్లీస్ట్ నాన్న అని అడ్రస్ చేయాలంటూ ఇటు రాణీదేవి గారు చెప్పుకొచ్చారు. మరొకరు ఇటు శ్యామ్ కూడా ట్వీట్ చేశారు. షర్మిల ఈజ్ ఫార్ బెటర్ దాన్ కవిత. షర్మిల నెవర్ గేవ్ ఏ నెగటివ్ కామెంట్ ఆన్ వైఎస్ఆర్. తండ్రి పైన ఒక్క కామెంట్ కూడా షర్మిల చేయలేదు. ఇటు షర్మిలతో ఇటు ఆంధ్ర రాజకీయాలను కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇటు వైఎస్ఆర్ ఫ్యామిలీని కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ షర్మిల ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇటు తండ్రి పైన షీఈస్ ఫార్ బెటర్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అవినాష్ గౌడ్ ఒకసారి చూస్తే సొంత నాన్ననే నాన్న అనలేని వాళ్ళు గెలిచి జనాలకి ఏం మంచి చేస్తారు అంటూ మరొకరు ట్వీట్ చేస్తున్నారు. సో తండ్రినే ఒక తండ్రిగా అడ్రస్ చేయలేకపోతే ఇంకా ప్రజలకి చేయాల్సింది ఏముంది, చేయగలిగింది ఏముంది అంటూ మరొకరు నీకు విష్ చేసే రైట్ లేదు అక్క, ఏమైనా అనుకోండి అక్క. సో నీకు అసలు విష్ చేసే రైట్ కూడా లేదు, అంత ద్రోహం చేశారు అని ప్రజలు భావిస్తున్నారు. సో భిన్నాభిప్రాయాలు ఒక రకంగా పాజిటివ్, నెగిటివ్
అలాగే ఇటు న్యూట్రల్గా కొన్ని వస్తున్నాయి. మొత్తానికైతే తండ్రిగా ఎందుకు అడ్రస్ చేయలేదు, తండ్రిని ఎందుకు అడ్రస్ చేయట్లేదు, అంతగా ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య అన్న విధంగా ఉన్నాయి వాదనలు. ఎక్కువ శాతం మోస్ట్లీ తండ్రి అని ఎందుకు మెన్షన్ చేయలేదు, పొలిటికల్ యాస్పిరేషన్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, మీరు ప్రజలకి ఏం చేస్తారు గెలిచి ఒక తండ్రిని తండ్రిగా కూడా మీరు అడ్రస్ చేయలేనప్పుడు అంటూ ఇటు కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఇటు తండ్రిగా ఎక్కడ ఒక వర్డ్ని కూడా మెన్షన్ చేయలేదు అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు, ఇటు తనని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కూడా గతంలో మనం చూస్తే మా తండ్రి గారి నుంచి నేను ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది, ప్రతిరోజు ఒక లర్నింగే అంటూ కూడా ఆమె గతంలో ఇటు కేసీఆర్ ఫోటో పెట్టి ట్వీట్ చేయడం ఇవన్నీ చేశారు. మరి ఆల్ ఆఫ్ ద సడన్ ఇటు తండ్రిగా అడ్రస్ చేయట్లేదు, ఒక ఫోటో కూడా పెట్టలేదు, ఏంటి ఏదో నామమాత్రంగా చేయాలన్నట్టు చేశారా, లేకపోతే ఏంటి దాని వెనుక రీజన్స్ ఏమి ఉండొచ్చు? ఎగ్జాక్ట్లీ కవిత ఇచ్చిన బర్త్డే సంబంధించి వైరల్ అవుతా ఉంది. దానికి రీజన్ గతంలో చేసిన ట్వీట్స్, ఇప్పుడు కవిత చేసినటువంటి ట్వీట్స్. ఇప్పుడు ఆమె పార్టీ పెట్టాలనేటువంటి దాంట్లో ముందుకు పోతా ఉన్నారు. జాగృతి పేరిట త్వరలోనే పార్టీ స్థాపన జరగనుంది 3 నెలల్లోనే. ఇదొక వైపు జరుగుతుంటే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, తండ్రికి లేఖ రాశారు. అసలు ఇలా లేఖ బయటికి లీక్ అయినటువంటి సిచ్యువేషన్, దాంట్లో చాలా స్పష్టంగా కేసీఆర్ కొన్ని పార్టీ ప్రక్షాళన కోసం నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యమకారులకు కాస్త ప్రయారిటీ ఇవ్వాలి, సామాజిక తెలంగాణ రావాలి, భౌగోళిక తెలంగాణనే వచ్చింది, ఇట్లాంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు స్టేట్మెంట్స్ తర్వాత ఇవన్నీ కొన్ని పార్టీలో కరెక్ట్ గా లేదు, మీ నుంచి ఇంకా కొంత ఆశిస్తున్నారు, మనం మారాల్సింది అనేటువంటి ఇవన్నీ కొన్ని రాశారు. ఆ లేఖ లేడీస్ కావడంతో పార్టీ క్రమశిక్షణ చర్యల కింద చర్య తీసుకుంది, కవితను సస్పెండ్ చేసి బయటకు పంపించినటువంటి పరిస్థితి. ఆమె తర్వాత ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేశారు, అది వేరే విషయం. కానీ ఈ రోజు కేసీఆర్ బర్త్డే, నిన్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేశారు. కుటుంబ సభ్యులు కానీ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా. కవిత చేసిన ట్వీట్ కేవలం నామమాత్రంగా గతంలో లాగా కాకుండా ఆమె చేసినటువంటి ట్వీటు ఉద్యమ నాయకులు గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలను చేయడంతో కనీసం తండ్రి అని మెన్షన్ చేయలేదు ఆమె అనేటువంటిది విమర్శలు ఎదుర్కొంటున్నారు. తర్వాత గతంలో లాస్ట్ ఇయర్ హ్యాపీ బర్త్డే డాడీ అనేటువంటి ఒక ట్వీట్ చేశారు. అంతకు ముందుకేమో తెలంగాణకు నీ జననం ఒక వరం, విముక్తి కోసం వీరుడు ఉదయించిన తరుణం, ఉద్యమ ధీరుడు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు. సో అప్పుడు ఇప్పుడు ఎందుకు తేడా ఉంది మీ ట్వీట్ చేయడంలో? మీ తండ్రే కదా, తండ్రి అని మెన్షన్ చేయండి, నాన్న అని మెన్షన్ చేయండి అనేటువంటి విమర్శలు అయితే ఎదుర్కొంటాం. కంపారిజన్ జరుగుతా ఉంది మొత్తం కవిత చేసినటువంటి ట్వీట్ కి హరీష్ రావు, కేటీఆర్, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకురాలకు సంబంధించిన ట్వీట్ చేస్తా ఉన్నారు. అక్కడ కార్యకర్తలే పార్టీ నాయకులే అంతగా చేస్తా ఉంటే మీరు ఎందుకు ఇట్లా అని, గతంలో డాటర్ ఆఫ్ ఫైటర్ అని మీరే చెప్పుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆ ఫైటర్ సంబంధించినటువంటి విషయాలను మెన్షన్ చేయలేకపోతా ఉన్నారనేటువంటి విమర్శలు అయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు కవిత. కానీ కవిత దీనిపైన పెద్దగా రియాక్ట్ కాలేదు, ట్వీట్ చేశారు. నిన్న ప్రజాభవన్ దగ్గర ధర్నా చేశారు మహిళలకు ఇవ్వాల్సినటువంటి హామీల అంశంలో. సో అంతవరకు, కానీ ఎక్కడ పెద్దగా మాట్లాడలేదు. ఈ నిన్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా చేసినటువంటి అంశంలో మాత్రం కవిత విమర్శలు ఎదుర్కొంటున్నారు. రైట్ మధు, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. ఒక్కసారి గతంలో ఇటు కవిత తన తండ్రిని ఉద్దేశించి బర్త్డే విషెస్ చెప్పిన ట్వీట్, ఒక్కసారి ఇప్పుడు ట్వీట్ అంటే బిఫోర్ ఆఫ్టర్ ఒక్కసారి ఆ వ్యత్యాసం చూసే ప్రయత్నం చేస్తాం, అది కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మనం చూస్తే కనుక గతంలో ఇటు మనం ఒక్కసారి లెఫ్ట్ సైడ్ బ్లాక్స్లో ఉన్న ట్వీట్ని మనం చూడొచ్చు. హ్యాపీ బర్త్డే డాడీ, ఎవ్రీ డే ఐ లెర్న్ సంథింగ్ న్యూ ఫ్రమ్ యూ, యు ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇట్ సెల్ఫ్, విషింగ్ ఫర్ యువర్ లాంగ్ హెల్దీ అండ్ ప్రాస్పరస్ లైఫ్. సో మొత్తం మీద ప్రతిరోజు నీ దగ్గర నుంచి కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. మీరు మొత్తంగా ఒక సంస్థలాగా పనిచేస్తుంటారు, ఒక ఇన్స్టిట్యూషన్ లాగా, అంటే ఒక బిగ్గర్ పిక్చర్ని కంపేర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం విషింగ్ ఫర్ యువర్ లాంగ్ హెల్తీ అండ్ ప్రాస్పరస్ లైఫ్, మీ హెల్త్ కోసం, వీటన్నిటి కోసం. ఇప్పుడు ప్రస్తుతానికి పైన సంజయ్ అనే వ్యక్తి ఆ 2022 ఫిబ్రవరి 17న చేసిన ట్వీట్ని ఇప్పుడు రీట్వీట్ చేస్తూ దాని మీద కామెంట్ చేశారు. యూ డిడెంట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ కేసీఆర్, ప్రతిరోజు నేను దినదినం మీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటాను అంటూ 2022లో ఆమె ట్వీట్ చేసిన దానిపై ఇటు సంజయ్ కామెంట్ చేస్తూ, మీరు కేసీఆర్ నుంచి అసలు ఏమన్నా నేర్చుకున్నారా, మీరు ఏమీ నేర్చుకోలేదు అంటూ సంజయ్ అనే వ్యక్తి ఆ 2022కు సంబంధించిన ట్వీట్ని రీట్వీట్ చేశాడు. ఇటు రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తే ప్రస్తుత ట్వీటు, అంటే ఇక్కడ తండ్రి అంటూ ఇటు డాడీ అంటూ సంబోధిస్తుంది, ఇక్కడైతే ఎక్కడ తండ్రి అని కూడా మెన్షన్ చేయట్లేదు. సో మొత్తం మీద అంటే ఇటు కవితకి కేసీఆర్కి ఉన్న డిస్టెన్స్కి
ఇది ప్రతిబింబిస్తుందా? ఇది అంత దాన్ని ఆ డిస్టెన్స్ని ఇది చూపిస్తుందా? దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు లైన్లోనే ఉన్నారు. మధు, ఈ తండ్రి అని ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, గతంలో డాడీ అని అనడం కానీ లేకపోతే ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు చేసిన ఈ ట్వీట్లో ఫాదర్ అలాగే డాటర్ రిలేషన్కి ఎంత దూరం వచ్చింది, వీళ్ళ మధ్య ఎంత విభేదాలు ఉన్నాయనే దానికి ఇది ఎగ్జాంపుల్గా చూడొచ్చా? ఎగ్జాక్ట్లీ. అంటే జాగృతి స్టార్టింగ్ లో ఏదైతే కంటిన్యూషన్ అయిందో ఉద్యమ సమయం నుంచి మొన్నటి వరకు ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా ఇచ్చేంత వరకు అప్పటిదాకా జాగృతికి సంబంధించినటువంటి ప్రతి పోస్టర్ లో కేసీఆర్ ఫోటో కూడా ఉండేది, జయశంకర్ సార్ ఫోటో కూడా ఉండేది. తర్వాత కేసీఆర్ ఫోటో తీసేశారు, కేవలం ఇప్పుడు జయశంకర్ సార్ ఫోటో మాత్రమే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇంట్లో కూడా కేసీఆర్ ఫోటోలు ఉన్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కేసీఆర్ ఫోటో ఎక్కడ వాడట్లేదు. మరి అట్లాంటి విషయంలో రాజకీయాలే ఎక్కువైపోయాయి కుటుంబ బంధాల కంటే కూడా అనేటువంటిది ఆమె కాస్త సెటరికల్ గా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కవిత ఫోటో పెట్టుకోవట్లేదు, పేరు వాడట్లేదు, కాబట్టి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కవిత ఎదుర్కొంటున్నారు గ్రౌండ్ లో. అయినా ఆమె దాన్ని ఫేస్ చేస్తా ఉన్నారు. సిచ్యువేషన్ ఉన్నటువంటి అన్న సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కానీ తండ్రి అనేటువంటి మాటను మెన్షన్ చేయకపోవడం, కనీసం ఏదో ఒక కోపంలో గతంలో ఎట్లయితే మెన్షన్ చేశారో గౌరవంగా ఆ రకంగా మెన్షన్ చేయకపోవడం అనేటువంటిది విమర్శలు వస్తా ఉన్నాయి. కేవలం ఆమె మాట్లాడుతున్నారంటే ఉద్యమ నాయకులు గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హనుమద్ ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ అని మెన్షన్ చేయలేదు, మాజీ ముఖ్యమంత్రి అని మెన్షన్ చేయలేదు, కనీసం డాడీ అని చెప్పినా కూడా అన్ని బారకున్ మాఫ్ అయిపోతుండే. జనరల్ గా కూతురు కాబట్టి ఆ రకంగా మెన్షన్ చేసింది అనుకో. అట్లా మెన్షన్ చేయకపోవడం, నాన్న తండ్రి అని మెన్షన్ చేయకపోవడము, మాజీ ముఖ్యమంత్రి అనేటువంటిది మెన్షన్ చేయకపోవడము, తర్వాత పార్టీ ప్రెసిడెంట్ గా కూడా ఆమె మెన్షన్ చేయకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం ఉద్యమ నాయకులు చాలా మంది ఉన్నారు. ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు కేసీఆర్ కదా అనేటువంటిది విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. ఇంతేనా? కేవలం 1.5 లైన్ లోనే కవిత చెప్పాలనుకున్నారు. అంటే 1.5 లైన్ లో ఇంకా పెద్ద పారా రాస్తే పెద్దగా రాసినట్టు కాదు, కానీ ఆమె ఎక్కడ గౌరవమైనటువంటి ఇంకా కొన్ని వర్డ్స్ తండ్రి, పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి లేదంటే మాజీ ముఖ్యమంత్రి ఈ మెన్షన్ చేయకపోవడం వల్ల తీవ్రమైనటువంటి విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కేసీఆర్ పైన కవిత వైఖరి కరెక్టేనా? తను 2022లో చేసిన ట్వీట్ మనం చూస్తే కనుక, ఇక్కడ నాన్న నీ దగ్గర ప్రతిరోజు ఏదైనా నేర్చుకోగలుగుతాను, నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఒక ఎంతో ఇన్స్టిట్యూషన్ అంటే మనం అన్ని రకాల కోర్సెస్ ఉంటాయి, అలాంటి కంపారిజన్ చేసింది. అంటే నాలెడ్జ్కి ఒక హబ్ లాంటి కంపారిజన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ఎక్కడ మాజీ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ జాతిపిత కానీ, లేకపోతే ఇలాంటి పదాలు ఎక్కడా వాడలేదు. ఇటు తండ్రిగా కూడా తనకి ఆ పదవికి సంబంధించి తండ్రిగా కూడా తనని అడ్రస్ చేయలేదు. ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మాత్రమే. సో 1 లైన్లోనే ఎండ్ చేశారు. ఇక్కడ విభేదాలన్నీ చాలా క్లియర్గా బయటపడుతున్నట్టు తెలుస్తుంది. దీని మీద చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇటు సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఇటు ఆర్టీవీకి సంబంధించిన దాంట్లో కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. అవి కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి మనం చూస్తే కనుక, పార్టీ నుండి బయటకు పోయేసరికి ప్రేమ పోయింది అంటూ ఇటు దిబ్బ సీతారాము కామెంట్ చేశారు. అలాగే మరొకరు కామెంట్ చేశారు, లక్ష్మారెడ్డి మాచారం కామెంట్ చేశారు, కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడా, ఇటు సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఇదే, ఆ ఇంటి పేరు కల్వకుంట్ల అనే పేరు తీసేస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా, ఒక్కసారి ఇమాజిన్ దాట్ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మరొక ట్వీట్ ఒక్కసారి మనం చూస్తే ఇటు మరొక ట్వీట్, గౌరవ పెద్దలు అని నాన్న అని కూడా కాదు, పాలిటిక్స్ ఇంపార్టెంట్, బ్లడ్ రిలేషన్ కన్నా వా అంటూ ఇటు రవితేజ సినిమాకు సంబంధించిన ఒక సీన్ని పెట్టి ఇలా మొహం మీద చేయిబెట్టి ఇలా ప్రశ్నిస్తున్నట్టు, గౌరవ పెద్దలు అంటే క్వశ్చన్ మార్క్, ఎట్ ద సేమ్ టైం నాన్న అని కూడా కాదు, గౌరవ పెద్దలు. పాలిటిక్స్ ఇంపార్టెంట్ అయిపోయిందా? బ్లడ్ రిలేషన్ కన్నా పాలిటిక్సే ఇంపార్టెంట్ అయిపోయిందా? వా అంటే చాలా సర్కాస్టిక్గా క్వశ్చన్ చేస్తున్నారు కవితని. కవిత, మీరు తండ్రి గారిని ఎందుకు తండ్రిగా అడ్రస్ చేయలేకపోతున్నారు, రాజకీయాలే ఇంపార్టెంట్ అయిపోయినాయా అంటూ ఇటు ప్రశ్నిస్తున్నారు. సో మొత్తం మీద మరికొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, వాటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తారు. ఇటు ఒక్కసారి చూస్తే కనుక, కేసీఆర్ సార్ గ్రేట్ అంటూ మరొకరు కామెంట్ చేశారు, ఎస్కే రియాస్. ఇటు కొత్త రవీందర్ కామెంట్ చేశారు, ఇది పొలిటికల్ డ్రామా అంటూ కొత్త రవీందర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఇదంతా నమ్మద్దు, ఇదంతా పొలిటికల్ డ్రామా అంటూ కూడా కామెంట్ చేస్తారు. సో మొత్తం మీద ఆర్టీవీకి సంబంధించిన పోల్లో కూడా ఇటు చాలామంది పాల్గొని కూడా వాళ్ళు కూడా తమ
వ్యూస్ని కవిత ఇటు కేసీఆర్ పైన ఉన్న వైఖరిని తప్పుపడుతున్నారు. ఎక్కువ శాతం ఇక్కడ తప్పుపట్టే ప్రయత్నమే చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అదే డిస్కషన్ నడుస్తుంది. ఇటు మరికొన్ని కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు కవిత చేసిన కామెంట్స్ చాలా సెన్సేషనల్గా, కవిత చేసిన ట్వీట్ పైన ఇటు చాలా సెన్సేషనల్గా మారినాయి కామెంట్స్ అన్నీ కూడా. కొంతమంది నెగిటివ్గా ఉన్నారు, కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది అట్లీస్ట్ అక్క నేను తప్పుపట్టట్లేదు కానీ ఖచ్చితంగా తండ్రిగా నువ్వు గౌరవించాలి, తండ్రిగా నువ్వు అడ్రస్ చేయాలి అంటూ కూతురు దగ్గర తండ్రి అనిపించుకోలేకపోతున్నావు అంటే ఆవిడకి నువ్వు నీ కొడుకు ఎంత వెన్నుపోటు పొడిచారో అంటూ ఇటు కేసీఆర్ కేటీఆర్ని ఉద్దేశించి కూడా కామెంట్స్ వస్తున్నాయి, నెగిటివ్గా కూడా కామెంట్స్ వస్తున్నాయి, కవితను సపోర్ట్ చేస్తూ కామెంట్స్ వస్తున్నాయి. కవితకి ఎంత వెన్నుపోటు పొడుచుంటారు మీరు అంటూ కూడా ఇటు మహేష్ కామెంట్ చేశారు. అలాగే చెరిపితే చెరిగిపోయే చరిత్ర కాదు కేసీఆర్ సార్ లెజెండ్ అంటూ మరొకరు కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇటు ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అన్న దానిపైన ఇటు బీఆర్ఎస్కి సంబంధించి రీసెంట్ టైమ్స్లో నిన్నగాక మొన్న ఈ 1-2 రోజుల్లోనే ఇటు కవిత ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ని హెచ్చరిస్తూ కూడా మాట్లాడింది. నా జోలికి రాకండి, మీ స్థాయి కాదు, అసలు నా జోలికి వస్తే కనుక అది వేరే రకంగా ఉంటుంది, పిక్చర్ అభి బాకీ హే, ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే, రానున్న రోజుల్లో ఇంకా అగ్రెసివ్గా నేను ఉండబోతున్నాను అంటూ ఇటు బీఆర్ఎస్ హ్యాండిల్స్ని, బీఆర్ఎస్ సోషల్ మీడియాని కూడా ఆయన వార్న్ చేసింది, హెచ్చరించింది. ప్రస్తుతానికి బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా కూడా దీనిపైన రెస్పాండ్ అవుతున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఆయనని క్రిటిసైజ్ చేస్తున్నాయి. నువ్వు విషెస్ చెప్తే ఎంత, చెప్పకుంటే ఎంత కవిత అంటూ కూడా ఆయనని తప్పుపడుతున్నారు కొంతమంది. ఇంకొకరు టి సత్యనారాయణ అని కామెంట్ చేశారు. ఓకే, యూ హ్యావ్ గ్రోన్ టు ఏ లెవెల్ వేర్ యూ కెనాట్ ఈవెన్ కాల్ యువర్ ఫాదర్ యాజ్ ఫాదర్ ఇన్ యువర్ బర్త్డే విషెస్. బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు చెప్పే దాంట్లో తండ్రిని తండ్రిగా కూడా నువ్వు గౌరవించలేకపోతున్నావు, తండ్రిని తండ్రిగా కూడా నువ్వు పిలవలేకపోతున్నావు, ఆ లెవెల్కి వెళ్ళిపోయావా కవిత అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇన్స్టెడ్ యూ రెఫర్డ్ హిమ్ విత్ హిస్ నేమ్, సచ్ ఎ షేమ్ టు ఎనీ డాటర్ టు రెఫర్ హర్ ఫాదర్ ఇన్ ఎ బర్త్డే విషెస్ విత్ నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ నాన్న. సచ్ ఎ షేమ్ అంటున్నారు, సిగ్గుచేటు, తండ్రిని తండ్రిగా కూడా నువ్వు అడ్రస్ చేయలేకపోతున్నావు, సిగ్గుచేటు. కానీ నీ తండ్రి ఇప్పటికీ నీ విజయం కోసం ఆశిస్తున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో స్టిల్ యువర్ ఫాదర్ విషెస్ యువర్ సక్సెస్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తం మీద కవితని నువ్వు తండ్రిగా నువ్వు ఆయనకి పదవి, ఆ గౌరవం ఇవ్వకపోయినా కూడా ఆయన మాత్రం నీ సక్సెస్ని కోరుకుంటున్నారు అంటూ ఇటు కొంతమంది కామెంట్ చేశారు. మరొకరు ఇటు విశ్వకుమార్ కామెంట్ చేశారు. ఇటు నీకు ఇప్పుడు తెల్లారిందా, కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియా నడుపుతున్న నీవు ఒక ఫోటో డిజైన్ చేసి పోస్టర్ని చేయించలేకపోయావా, తండ్రి ఫోటో కూడా చూడలేకుండా ఉన్నారా, ఇంత దారుణమా, మాకే కడుపు తరుక్కుపోతుంది, పాపం ఆ పెద్దయినకు ఈ వయసులో ఎలా ఉందో అంటూ మొత్తానికైతే కేసీఆర్కి సంబంధించి కేసీఆర్కి పాజిటివ్గా కేసీఆర్ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఇటు విశ్వకుమార్ వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా క్లియర్గా నీకు ఇప్పుడు తెల్లారిందా, నీ దగ్గర సోషల్ మీడియా ఉంది, ఇంత డబ్బులు ఖర్చు చేస్తున్నావు, ఇంత పొలిటికల్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నావు, ఆయన పోస్టర్, ఆయనకు సంబంధించి బర్త్డే విషెస్కి సంబంధించి ఒక్క ఫోటోని డిజైన్ చేయలేకపోయావా, తండ్రి ఫోటో కూడా చూడలేకుండా ఉన్నావా, అంటే తండ్రి ఫోటోను కూడా నువ్వు చూడాలనుకోవట్లేదా, చూపించాలనుకోవట్లేదా, ఇంత దారుణంగా ఉంటుందా, మా కడుపే తరుక్కుపోతుంది, మరి ఆ పెద్దాయనకు ఈ వయసులో ఆయన పరిస్థితి ఎలా ఉందో అంటూ ఇటు కేసీఆర్ ఫీలింగ్స్, కేసీఆర్ ఎమోషన్స్ని చెప్పే ప్రయత్నం చేశారు ఇటు విశ్వకుమార్. మరొకరు ట్వీట్ చేశారు, ఇటు కామెంట్ చేశారు మరొకరు. బట్ యూ విల్ ఇన్సల్ట్ యువర్ ఫాదర్ పార్టీ. నువ్వు మీ తండ్రి గారి పార్టీని మాత్రం నువ్వు ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. కీపింగ్ గ్రడ్జెస్ అగేన్స్ట్ యువర్ ఓన్ ఫ్యామిలీ, యువర్ ట్వీట్ ఈస్ నాట్ మ్యాచింగ్ యువర్ యాక్షన్స్. నువ్వు తీసుకునే యాక్షన్స్, నువ్వు చేసే యాక్షన్స్, ఒక పక్కన పార్టీని దూషిస్తున్నావు, పార్టీని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నావు, మరో పక్కన తండ్రిని కూడా గౌరవించకుండా సరిగ్గా విషెస్ చేస్తున్నావు. నీ యాక్షన్స్, మీరు చేస్తున్న కార్యాచరణ, మీరు చేస్తున్న పనులకి, మీరు చేస్తున్న ట్వీట్స్కి ఏం సంబంధం లేదు, పొంతన లేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ని వీటన్నిటిని ఉద్దేశించి పిక్చర్ అభి బాకీ హే, రానున్న రోజుల్లో ఇంకా ఉంది, ముసళ్ళ పండగ ముందుంది, నేనంటే ఏంటో చూపించే ప్రయత్నం చేస్తా, ఇంకా అగ్రెసివ్గా మాట్లాడతాను, రానున్న రోజుల్లో ఇంకా చాలా విషయాలు బయట పెడతాను అంటూ ఇటు కవిత గతంలో ఇటు సోషల్ మీడియా వింగ్, ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియాని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం.
ఇక సరే మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రైలర్ है, पिक्चर बाकी है. సో 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 ఇప్పుడే తొందరపడి మాట జారకండి, కారు కూతలు కుయ్యకండి. ఇప్పటికన్నా సరిదిద్దుకోండి. ఉద్యమకారులను పట్టించుకోలేదు. కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థితికొచ్చిందంటే, మనం ఇదివరకు సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఇక్కడ నుంచి ఎట్లయితుంది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, కానీ తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఇక సరే మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రైలర్ है, पिक्चर बाकी है. సో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.